హాయ్ గైస్, ఈ వీడియోలో మనం పైథాన్లోని ఫంక్షన్స్ టాపిక్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. సో దిస్ ఈజ్ అవర్ మెటీరియల్. ఈరోజు మెటీరియల్ ఇదే. సో ఇందులో డెకరేటర్స్ కూడా ఉన్నాయి, కానీ నేను డెకరేటర్స్ ఇప్పుడు చెప్పాను, నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఎందుకంటే మొత్తం ఒకటే రోజు చెప్పాను అనుకోండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఫస్ట్ మనం ఫంక్షన్స్ పైన బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత డెకరేటర్స్ దగ్గరకు వద్దాం. ఓకే? సో ఏముంది? సో ఫంక్షన్స్ అంటే ఏంటి? ఫంక్షన్స్ ఆర్ సెల్ఫ్ కంటైన్ రియూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్. అంటే ప్రతి ఫంక్షన్కి ఒక పర్పస్ ఉంటుంది, అది చేయాల్సిన ఒక టాస్క్ ఉంటుంది. దాన్ని మనం ఎన్నిసార్లన్నా రన్ చేయొచ్చు. మళ్ళీ పిలిచిన ప్రతిసారి ఆ బ్లాక్ మొత్తం మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అందుకని ఫంక్షన్స్ని రీయూజబుల్ కోడ్ అంటారు. దీనివల్ల మనకు లైక్ ఆ నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి తగ్గుతాయి కోడింగ్లో ఫంక్షన్స్ వల్ల. అండ్ రీడబిలిటీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దే రెడ్యూస్ రిపిటేషన్, ఇంప్రూవ్ రీడబిలిటీ అండ్ ఆర్గనైజ్ బిజినెస్ లాజిక్ ఇంటూ మేనేజబుల్ యూనిట్స్. సో ఒకటే మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఫంక్షన్ ఉంటే లైక్ అడిషన్ ఆఫ్ నెంబర్స్ నువ్వు ఒక్కసారి ఎలా చేయాలో రాస్తే నెక్స్ట్ టైం నువ్వు నెంబర్స్ ఇస్తే చాలు, ప్రతిసారి అదే ఫార్మాట్ యూజ్ చేసుకొని యాడ్ చేసి పంపిస్తుంది. అంతేగాని నువ్వు అడిషన్ చేయాలన్న ప్రతిసారి దానికి కోడ్ రాయాల్సిన అవసరం లేదు. లైక్ ఒక్క టాస్క్ ఒక్కసారి ఎలా చేయాలో చెప్తే నెక్స్ట్ టైం నుంచి అది అలాగే చేసేస్తుంది. జస్ట్ నువ్వు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, నువ్వు ఈ టాస్క్ పర్ఫామ్ చేయాలి. ఆల్రెడీ ఆ టాస్క్ ఎలా చేయాలో మనం చెప్పే ఉంటాం కదా, దాన్ని చూసి చేసేస్తుంది. ఓకే? సో దీనివల్ల రీడబిలిటీ పెరుగుతుంది. ఇంకా మన బిజినెస్ లాజిక్ అనేది లైక్ మేనేజబుల్ యూనిట్స్, అంటే ఏ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది దాన్ని మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. సో ఫంక్షన్ ఒక బేసిక్ డెఫినేషన్ ఇది. అండ్ కాలింగ్ సింటాక్స్ అంటే ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేస్తాం? డిఈఎఫ్ డిఫైన్. డిఫైన్ అనే డిఈఎఫ్ అనే కీవర్డ్తో మనం ఫంక్షన్స్ని డిఫైన్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఏముంది? డిఫైన్ వెల్కమ్ యూజర్. సో డిఈఎఫ్ అనగానే పైథాన్ కంపైలర్ అర్థం చేసుకుంటుంది, ఓ ఇప్పుడు ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేస్తున్నారు వీళ్ళు అని. సో ఈ వెల్కమ్ యూజర్ అనేది దాని పేరు, ఆ ఫంక్షన్ పేరు. సో ఫంక్షన్ ఖచ్చితంగా ఎప్పుడు పారెంథసిస్ పెట్టాలి నేమ్ తర్వాత, అండ్ ఖచ్చితంగా ఈ కోలన్ కూడా పెట్టాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ ఇఫ్కి ఎల్స్కి ఇండెంటేషన్ ఎలాగో ఫంక్షన్స్కి కూడా ఇండెంటేషన్ అలానే ఉండాలి. ఇండెంటేషన్ అంటే ఏంటి? ఈ సెమికాలన్ పెడతామా, ఈ సెమికాలన్ ఇక్కడ ఉందా వెల్కమ్ యూజర్ తర్వాత, అది పెట్టిన తర్వాత నెక్స్ట్ లైన్లో స్పేస్ ఇచ్చి టైప్ చేయాలి. నార్మల్లీ లైక్ 4 స్పేసెస్. సో అలా ఒక బ్లాక్ అనేది మెయింటైన్ చేయాలి ఈ ఫంక్షన్కి. నువ్వు ఆ 4 స్పేసెస్ ఇవ్వకుండా టైప్ చేస్తే అది ఆ ఫంక్షన్లో లేనట్టు, బయటికి వచ్చేసినట్టు. సో ఇప్పుడు నువ్వు ఆ ఫంక్షన్లో ఏమేమి రాయాలనుకుంటున్నావో ప్రతి దాన్ని నువ్వు స్పేస్ ఇచ్చి రాయాలి. ఓకే? సో ఏముంది ఇక్కడ ఈ ఫంక్షన్లో? డిఫైన్ వెల్కమ్ యూజర్లో ప్రింట్ వెల్కమ్ టు ద పైథాన్ ప్రోగ్రామింగ్ మాస్టర్ క్లాస్. సో ఇక్కడ జస్ట్ డిఫైన్ చేసినాం, ఆ ఫంక్షన్ని పిలిస్తే అది ప్రింట్ అవుతుంది. సో ఎలా పిలవాలి? జస్ట్ ఆ ఫంక్షన్ పేరు ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా రాస్తే అయిపోతుంది, వెల్కమ్ యూజర్. అలా రాస్తే ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే? దీన్ని ఒకసారి మనం VS కోడ్లో చేసి చూద్దాం. చూడండి అవుట్పుట్ వచ్చిందా? వెల్కమ్ టు పైథాన్ ప్రోగ్రామింగ్ మాస్టర్ క్లాస్. సో ఇక్కడ వెల్కమ్ యూజర్ అని పిలవగానే ఈ 4th లైన్లో అది ఏమవుతుంది? కంపైలర్ అలా డిఫైన్ అయిన ఫంక్షన్ ఏదన్నా ఉందా, ముందు డిఫైన్ చేస్తారా అని చూస్తుంది. సో డిఫైన్ చేస్తే ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి దాని లోపల ఏముందో అది పర్ఫామ్ చేస్తుంది. ఓకే? ఇది బేసిక్ సింటాక్స్ అనమాట. ఫంక్షన్ పేరు ఇవ్వడం, దాని పేరుతో దాన్ని పిలవడం. చూసారా? ఇప్పుడు ఈ ప్రింట్ అనేది ఇండెంటేషన్లో ఉంది కాబట్టి అది ఆ ఫంక్షన్ ఉన్నప్పుడు వర్క్ అయింది. లేకపోతే యాక్చువల్ ఎర్రర్ వస్తుంది. సపోజ్
ఇందులో పాస్ పెట్టేద్దాం. పాస్ గుర్తున్న లైక్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో వస్తుంది ఇది. పాస్ అని పెడితే అక్కడ ఏదో కోడ్ ఉన్నట్టు, బట్ ఇంకా రాయలేదు, నువ్వు దాన్ని ఎర్రర్ అయితే ఇయ్యకు అని అర్థం పాస్ పెడితే. సో ఇప్పుడు చూడండి ఏమొస్తుందో. ఇప్పుడు నేను ఇది పిలవకపోయినా ఏం పర్లేదు. ఇప్పుడు నేను ఫంక్షన్ ఉంది కదా, దీన్ని పిలవకపోయినా అదే ప్రింట్ అవుతుంది. చూడండి ఎందుకు ప్రింట్ అయింది, నేను ఆ ఫంక్షన్ని పిలవలేదు. ఎందుకంటే ఆ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఆ ఫంక్షన్ బయటకు వచ్చేసింది, స్పేస్ దాటి బయటకు వచ్చేసింది. స్పేస్ ఇవ్వకుండా రాస్తే అది ఆ ఫంక్షన్లో లేనట్టే. ఓకే, ఒకవేళ నువ్వు ఈ ఫంక్షన్లో నెక్స్ట్ స్టేట్మెంట్ రాద్దాం అనుకున్నా సరే, పైన లైన్కి ఎంత స్పేస్ ఇచ్చినావో కింద లైన్ కూడా అంతే స్పేస్ ఇవ్వాలి ముందు. ఓకే, సేమ్ స్పేసెస్ మెయింటైన్ చేయాలి ప్రతి లైన్కి ముందు ఒక ఫంక్షన్లో, లేకపోతే మళ్ళీ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏమి పారామీటర్స్ వర్సెస్ ఆర్గ్యుమెంట్స్. సో పారామీటర్స్ అంటే ఏంటి అండ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, చాలామంది రెండు ఒకటే అనుకుంటారు, బట్ దే ఆర్ డిఫరెంట్. సో పారామీటర్స్ అంటే ఏవైతే మనం ఫంక్షన్ పేరు రాసి ఒక లైన్ డిక్లేర్ చేస్తామో అక్కడ ఏవైతే పేర్లు రాస్తామో ఆ వేరియబుల్స్ని పారామీటర్స్ అంటారు. ఇక్కడ చూడండి, డిఫైన్, డిస్ప్లే, ఇన్ఫో, యూజర్ నేమ్, కోర్స్ ఉందా, ఆ యూజర్ నేమ్, కోర్స్ అనేవి పారామీటర్స్. ఓకే, ఆ యూజర్ నేమ్, కోర్స్ మనం ఈ వేరియబుల్స్ వాడుతున్నామా ఇక్కడ, అవి పారామీటర్స్. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, మనం ఏ వాల్యూస్ అయితే ఆ ఫంక్షన్కి పంపిస్తున్నామో అవి ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ పొజిషనల్లీ. ఇక్కడ చూడండి, ఫంక్షన్ని కాల్ చేస్తున్నారు, ఫంక్షన్ పేరు డిస్ప్లే ఇన్ఫో కదా, సో ఫంక్షన్ని కాల్ చేస్తున్నారు, డిస్ప్లే ఇన్ఫో అలెక్స్ పైథాన్ కోర్, రెండు స్ట్రింగ్స్ని పంపిస్తున్నారు. సో స్ట్రింగ్స్ వెళ్ళిన లైక్ ఈ ఫంక్షన్ని పిలిచినప్పుడు ఆ ఫంక్షన్ దగ్గరికి ఈ స్ట్రింగ్స్ కూడా తీసుకెళ్తుంది. మనం ఆ పారామీటర్స్ లోపల ఏం రాసినా సరే దాని డిక్లరేషన్ దగ్గరికి తీసుకెళ్తుంది. సో ఇప్పుడు యూజర్ నేమ్లో అలెక్స్ స్టోర్ అవుతుంది అండ్ కోర్స్లో పైథాన్ కోర్స్ స్టోర్ అవుతుంది. అందుకనే ఈ ప్రింట్లో యూజర్ నేమ్ అని ఇలా కర్లీ బ్రేసెస్లో పెట్టారు కదా, ఇక్కడ ప్రింట్లో యూజర్ నేమ్ అని కర్లీ బ్రేసెస్లో పెట్టారు కదా, సో దాని ప్లేస్లో ఏం ప్రింట్ అయింది, అలెక్స్ ప్రింట్ అయింది. ఓకే, అలాగే ఎన్రోల్డ్ కోర్స్ అని ఈ కర్లీ బ్రేసెస్లో కోర్స్ పెట్టారా, సో అంటే కోర్స్ వాల్యూ ఏంటి అని అర్థం కర్లీ బ్రేసెస్లో పెడితే. సో కోర్స్ వాల్యూ ఏంటి, పైథాన్ కోర్. ఇవి ఎలా ఉంటుందంటే ఫస్ట్ నువ్వు పంపించింది ఫస్ట్ పారామీటర్కి అసైన్ చేస్తుంది, సెకండ్ వాల్యూ పంపించింది సెకండ్ పారామీటర్కి అసైన్ చేస్తుంది. సో ఈ పంపించిన వాల్యూస్ని ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. డిఫాల్ట్ పారామీటర్ వాల్యూస్. సో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ప్రతిసారి పారామీటర్ ఏం చేంజ్ అవ్వదు, ఎప్పటికొకటే ఉంటుంది దాని వాల్యూ. సో అలాంటప్పుడు ఈ డిఫాల్ట్ పారామీటర్స్ యూజ్ చేస్తాం. అండ్ ఇంకో రూల్ ఏంటంటే ఈ డిఫాల్ట్ పారామీటర్స్ అనేవి నాన్ డిఫాల్ట్ పారామీటర్స్ తర్వాత డిక్లేర్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి, డిఫాల్ట్ అంటే ఏంటి, లైక్ ఎప్పటికీ అది ఒకటే వాల్యూ ఫిక్స్ చేసేసారు. ఇవి ఎప్పుడు రావాలంట, నాన్ డిఫాల్ట్ తర్వాత రావాలంట. అంటే చేంజింగ్ అనేది ఉంటుంది కదా, చేంజింగ్ అంటే దాని ఫంక్షన్కి ఒక ఆర్గ్యుమెంట్ పంపిస్తున్నాం, ఆ పారామీటర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఆర్గ్యుమెంట్ ఒకటి చేంజ్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది, అది నాన్ డిఫాల్ట్ పారామీటర్ అవుతుంది. పక్కన ఫిక్స్డ్ ఉంటాయి, ఫిక్స్డ్ వీటిని డిఫాల్ట్ పారామీటర్స్ అంటారు. సో ఎప్పుడన్నా ఈ డిఫాల్ట్ పారామీటర్స్ అంటే ఫిక్స్ వాల్యూ ఉన్న పారామీటర్స్ దేని తర్వాత రావాలి, నాన్ డిఫాల్ట్ పారామీటర్స్ తర్వాతనే రావాలి. అందుకని ఇక్కడ ఏముంది చూడండి, ఈ క్యాలిక్యులేట్ ప్రైస్లో ఇది ఫంక్షన్ నేమ్ కదా, క్యాలిక్యులేట్ ప్రైస్ ఇది ఒక నాన్ డిఫాల్ట్, అంటే దానికి ఏం వాల్యూ ఇవ్వలేదు. దాని తర్వాత చూడండి, ట్యాక్స్ రేట్కి ఇంకా డిస్కౌంట్కి డిఫాల్ట్గా వాల్యూస్ ఫిక్స్ చేసేసింది. అంటే నువ్వు లైక్ నువ్వు పంపించినా పంపించకపోయినా, నువ్వు పంపిస్తే చేంజ్ అవుతుంది, బట్ పంపించకపోతే అలానే ఉంటుంది. నువ్వు పంపించినావు అనుకో కొత్త వాల్యూ వచ్చి కూర్చుంటుంది, పంపించలేదనుకో ట్యాక్స్ రేట్ 0.05 ఉంటుంది అండ్ డిస్కౌంట్ 0.0 ఉంటుంది. అవి డిఫాల్ట్ పారామీటర్స్. ఎప్పుడన్నా సరే ఫస్ట్ నాన్ డిఫాల్ట్ పారామీటర్స్, నెక్స్ట్ డిఫాల్ట్ పారామీటర్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏముంది, క్యాలిక్యులేట్ ప్రైస్ ఆఫ్ 100,
ఇక్కడ మనం ఏం పంపిస్తున్నాం, 100 ఒక్కటే పంపిస్తున్నాం. అంటే ఈ 100 ఈ ప్రైస్ దగ్గరికి వెళ్తుంది, అంటే ప్రైస్లో 100 స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత ఫైనల్ ప్రైస్ ఏంటి, ప్రైస్ మైనస్ డిస్కౌంట్ ఇంటూ 1 ప్లస్ ట్యాక్స్ రేట్. జస్ట్ డిస్కౌంట్ ప్లేస్లో ఏం పెడుతుంది, 0.0 పెడుతుంది, అండ్ ట్యాక్స్ రేట్లో 0.05 పెడుతుంది. ఎందుకంటే నువ్వు పంపించలేదు, నువ్వు ప్రైస్ ఒకటే పంపించినావు, మిగతా పంపించలేదు. పంపినప్పుడు ఏం చేస్తుంది, ఉన్న వాల్యూస్నే వాడుకుంటుంది, అంతే కదా. ఇప్పుడు నాది నెక్స్ట్ చూడండి, ట్యాక్స్ రేట్ పంపిస్తున్నాం మనం. క్యాల్కులేట్ ప్రైస్ 100 ట్యాక్స్ రేట్. ఈ ట్యాక్స్ రేట్ పంపిస్తున్నాం మనం. పంపిస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇంతకుముందు ఏముంది, డిఫాల్ట్ పారామీటర్లో ట్యాక్స్ రేట్ 0.05 ఉంది. కానీ ఇప్పుడు మనం పంపించిన తర్వాత కొత్త ట్యాక్స్ రేట్ 0.10 అవుతుంది. ఓకే, నువ్వు పంపిస్తే నువ్వు పంపించిన వాల్యూ ఉంటుంది, లేకపోతే అక్కడ ఉన్న వాల్యూనే ఉంటుంది డిఫాల్ట్. ఇది డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ దాంట్లో డిస్కౌంట్ని చేంజ్ చేస్తున్నారు, డిస్కౌంట్ 15 అని పంపిస్తున్నారు. నెక్స్ట్ ఏంటి, రిటర్న్ స్టేట్మెంట్ అండ్ మల్టిపుల్ రిటర్న్స్. సో ఒక ఫంక్షన్ నుంచి ఏదైనా బయటికి వెళ్ళాలి అంటే, లైక్ ఎక్కడైతే పిలిచినో మళ్ళీ అక్కడికి ఒక వాల్యూ పంపించాలి అంటే మనకేం కావాలి, రిటర్న్ స్టేట్మెంట్ కావాలి. దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం మనం. ఇక్కడ ఏముంది, డిఫైన్ గెట్ మ్యాథ్ స్టాట్స్ A, B. ఎగ్జిక్యూట్ చేద్దాం, దీన్ని మంచిగా అర్థమైంది. అయ్యో, ఇక్కడ చూడండి ఎర్రర్ వచ్చింది, రిటర్న్. ఎందుకంటే అది ఫంక్షన్లో లేదు. మీకు 1 స్పేస్, నేను 1 స్పేస్ ముందు పెట్టినా 2 స్పేసెస్ ముందు పెట్టినా సరే అది ఇంకా ఎర్రర్ అనే చూపిస్తుంది. సేమ్ పైన లైన్కి ఎంత ఉందో అంతే స్పేస్ ఇవ్వాలి ఒక ఫంక్షన్లో అన్ని లైన్స్కి. సో ఇప్పుడు ఏముంది, సో ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది, ఏని ఇంకా బీని సమ్ వాల్యూ అంటే సమ్ చేస్తుంది, అండ్ ప్రొడక్ట్ వాల్యూ ప్రొడక్ట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. క్యాలిక్యులేట్ చేసి అవి రెండుని రిటర్న్ చేస్తుంది. సో S, P ఈక్వల్ టు గెట్ మ్యాథ్ స్టాట్స్ 4, 5. ఎస్ ఏమో ఎస్ పి అని 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా. ఇవి దేనికి ఈక్వల్ అంట, ఒక ఫంక్షన్ని పిలుస్తున్నారు. ఇక్కడ చూడండి, ఒక వేరియబుల్కి అసైన్ చేసి ఒక ఫంక్షన్ని పిలుస్తున్నారు. ఈ ఎస్ ఇంకా పి ఏమో వేరియబుల్సా, కానీ ఇక్కడ గెట్ మ్యాథ్ స్టాట్స్ అనేది ఒక ఫంక్షన్. అంటే ఒక ఫంక్షన్ ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి, ఆ ఫంక్షన్ నుంచి వచ్చే రిటర్న్ వాల్యూని ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. మనం ఒక ఫంక్షన్ నేమ్ రాసి పారామీటర్స్ పంపించామంటే ఆటోమేటిక్గా ఆ ఫంక్షన్ కాల్ అవుతుంది, ఆటోమేటిక్గా ఎగ్జిక్యూషన్ ఆ ఫంక్షన్ దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. కానీ ఒకవేళ ఫంక్షన్లో రిటర్న్ వాల్యూస్ ఏమైనా ఉంటే, ఎక్కడైతే ఆ ఫంక్షన్ పిలవబడిందో ఆ ప్లేస్కి ఆ ఫంక్షన్ నుంచి రిటర్న్ అయ్యి వచ్చిన వాల్యూస్ అన్నీ ఇక్కడికి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ S, P ఈక్వల్ టు గెట్ మ్యాథ్ స్టాట్స్ 4, 5 ఉంది కదా. సో ఈ 4, 5 ఎక్కడ వెళ్తుంది, పైన ఫంక్షన్కి వెళ్తుంది, A, Bలో వెళ్తుంది. A ఈక్వల్ టు 4 అవుతుంది అండ్ B ఈక్వల్ టు 5 అవుతుంది. ఓకే, సమ్ వాల్యూ ఏమవుతుంది, 4 + 9 ఏమవుతుంది, 4 + 5 9 అవుతుంది సమ్ వాల్యూ. అండ్ ప్రొడక్ట్ వాల్యూ ఏమవుతుంది, 4, 5 20 అవుతుంది. సో ఇప్పుడు రిటర్న్ సమ్ వాల్యూ అండ్ ప్రొడక్ట్ వాల్యూ. అంటే సమ్ వాల్యూ అంటే ఏం రిటర్న్ చేస్తుంది, 9 రిటర్న్ చేస్తుంది. అండ్ ప్రొడక్ట్ వాల్యూ అంటే ఏం రిటర్న్ చేస్తుంది, అండ్ ప్రొడక్ట్ వాల్యూ అంటే 20 రిటర్న్ చేస్తుంది. అంటే 2 నెంబర్స్ని రిటర్న్ చేస్తుంది. ఎక్కడికి రిటర్న్ చేస్తుంది, 6th లైన్ ఉందా, ఈ 6th లైన్లో పిలిచినాం కదా అక్కడికి రిటర్న్ చేస్తుంది. సో 9, 20 2 నెంబర్స్ వచ్చినాయో ఆ 2 నెంబర్స్ని దేనికి అసైన్ చేస్తుంది, ఫస్ట్ వచ్చిందేమో ఫస్ట్ వేరియబుల్కి అసైన్ చేస్తుంది. S ఈక్వల్ టు 9 అయిపోతుంది అండ్ P ఈక్వల్ టు P ఈక్వల్ టు 20 అయిపోతుంది. ఓకే, ఆ ఫంక్షన్ నుంచి వచ్చిన రిటర్న్ వాల్యూస్ని ఈ వేరియబుల్స్కి అసైన్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. నెక్స్ట్ ఏముంది, ప్రింట్ F. ఈ F లోపల పెడితే లైక్ ఎలా అంటే మొత్తం డబల్ కోట్స్లో రాస్తాం కదా. డబల్ కోట్స్లో రాస్తే
అది మొత్తం ఒక స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేస్తుంది కంపైలర్ అనేది. కానీ ఈ ఎఫ్ పెట్టి డబల్ కోట్స్లో రాస్తే ఏమవుతుంది, ఆ డబల్ కోట్స్ మధ్యలో మనం ఏమైనా వర్డ్స్ కర్లీ బ్రేసెస్లో రాస్తే దాని వాల్యూస్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇది సిలో మనం పర్సెంటైల్ సి, పర్సెంటైల్ డి, పర్సెంటైల్ ఎఫ్ అలా వాడతాం కదా. సో ఇక్కడ ఈ కర్లీ బ్రేసెస్ అనుకోండి, కానీ స్టార్టింగ్లో ఎఫ్ ఉండాలి. ఇక్కడ ప్రింట్ ఉందా, ఎఫ్ ఉందా, ఎఫ్ తర్వాతనే డబుల్ కోట్ స్టార్ట్ అవ్వాలి. అది మొత్తం స్ట్రింగ్లానే తీసుకుంటుంది. బట్ ఎక్కడైతే ఆ కర్లీ బ్రేసెస్ ఉంటాయో దాని లోపల ఉన్న వర్డ్ వాల్యూ వెతుకుతుంది. ఓకే, దాని లోపల ఒక వేరియబుల్ ఉంటుంది కదా, దాని వాల్యూ వెతికి ఆ వేరియబుల్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. సో సమ్ ఎస్ వాల్యూ ఏంటి 9, పి వాల్యూ ఏంటి 20. సో అందుకని ఫస్ట్ లైన్ ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, సమ్ ఈజ్ 9 అండ్ ప్రొడక్ట్ ఈజ్ 20 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏముంది, రా ట్యూపుల్ అని ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసి మళ్ళీ ఆ గెట్ మ్యాథ్ స్టాట్స్ని పిలుస్తున్నాడు. సో అప్పుడు 10,2, అప్పుడు 10,2 పంపిస్తే ఏమవుతుంది, a + b 10 + 2 అవుతుంది, అంటే 12 అవుతుంది. అండ్ a × b 20 అవుతుంది, 10 × 20 అవుతుంది. కానీ ఇక్కడ సమ్ వాల్యూ ప్రొడక్ట్ వాల్యూ 2 రిటర్న్ వస్తుంది, అవునా? ఆ రిటర్న్ వచ్చిన దాన్ని ఇక్కడ అసైన్ చేయడానికి 2 వేరియబుల్స్ ఉన్నాయా, లేవు. రా ట్యూబుల్ అని ఒకటే వేరియబుల్ ఉంది, అవునా? సో అలాంటప్పుడు ఎలా స్టోర్ చేస్తుంది అంటే ఒక ట్యూపుల్లా స్టోర్ చేస్తుంది. అంటే ఈ పారెంథసిస్లో 12,20 అని స్టోర్ చేస్తుంది. నువ్వు ప్రింట్ చేసినప్పుడు కూడా అది ఆ ట్యూపుల్నే ప్రింట్ చేస్తుంది. ఒకసారి ప్రింట్ చేసి చూద్దామా, ఏదో ఎర్రర్ వస్తుంది. ఇక్కడ చూడండి, సమ్ 9, ఇది 7th లైన్ అవుట్పుట్, ఇది ఫస్ట్ది 7th లైన్ అవుట్పుట్ ఏమో సమ్ 9 ప్రొడక్ట్ 20 అని వచ్చింది. అండ్ 9th లైన్ అవుట్పుట్ చూడండి, రా ట్యూపుల్ అవుట్పుట్, రా ట్యూపుల్ ఏమొచ్చింది 12,20. నేను చెప్పిన కదా ట్యూపుల్లా తీసుకుంటుందని, అందుకని ట్యూపుల్లానే ప్రింట్ అయింది చూడండి, 12,20. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఈజ్ అడ్వాన్స్డ్ ఆర్గ్యుమెంట్ హ్యాండ్లింగ్. లైక్ ప్రతిసారి నువ్వు ఎన్ని వాల్యూస్ పంపిస్తావో నీకు తెలియదు. కొన్నిసార్లు ఎక్కువ పంపిస్తావు, కొన్నిసార్లు తక్కువ పంపిస్తావు, నీకు ఒక ఫిక్స్డ్ నెంబర్ అనేది ఉండదు. అలాంటప్పుడు నువ్వు ఏం చేయొచ్చు అంటే ఈ పాయింటర్ వేరియబుల్స్ని యూజ్ చేయొచ్చు. లైక్ ఎలా అంటే ఇది ఒక ట్యూపుల్లా కన్సిడర్ చేస్తుంది అనమాట. మనం పంపించిన వాల్యూస్ అన్నిటినీ ఒక ట్యూపుల్లా పెట్టుకుంటుంది. ఓకే, అంటే పారెంథసిస్ లోపల అన్ని కామాస్తో సపరేట్ చేసి రాసుకుంటుంది. సో ఇక్కడ ఏముంది చూడండి, వేరియబుల్ అండ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, ఫస్ట్ పంపిన నెంబర్ ఫస్ట్ వేరియబుల్కి అసైన్ అవుతుంది అట్లా. సో ఇప్పుడు ఏముంది, ఇక్కడ ఈ ఫంక్షన్ చూడండి, డిఫైన్ సమ్ ఆల్ ఆస్ట్రిక్ నెంబర్స్. అంటే ఏంటి, నీకు కొన్ని లైక్ ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, దానిని ఒక సింగిల్ ట్యూపుల్ లాగా స్టోర్ చేసుకొని అర్థం. సో ప్రింట్ఎఫ్ ట్యూపుల్ రిసీవ్డ్ నెంబర్స్ అండ్ టోటల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ నెంబర్స్. టోటల్లో సమ్ ఆఫ్ నెంబర్స్ చేస్తుంది. ఫస్ట్ వచ్చిన నెంబరే ఆ ట్యూపుల్ని ప్రింట్ చేస్తున్నారు, అండ్ దాని తర్వాత టోటల్లో ఆ నెంబర్స్ అన్నిటినీ సమ్ చేస్తున్నారు. సమ్ ఫంక్షన్ ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఫంక్షన్, అందుకని సమ్ లోపల ఒక ట్యూపుల్ పెడితే ఆ ట్యూపుల్లో ఉన్న నెంబర్స్ అన్ని సమ్ చేసేస్తుంది అది. అండ్ రిటర్న్ టోటల్, నువ్వు సమ్ చేసిన తర్వాత ఏ వాల్యూ అయితే వస్తుందో అది మొత్తం రిటర్న్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ప్రింట్ సమ్ 1, సమ్ ఆల్ 10,20 పంపిస్తున్నారు. సో ఫస్ట్ 10,20 స్టోర్ అవుతుంది. వెయిట్, ఇక్కడ క్లోజింగ్ బ్రాకెట్ వస్తాయి.
ఇక్కడ చూడండి, మనం ఇక్కడ 10,20 అని ఒక ట్యూపుల్ని పంపించినాం కదా. ట్యూపుల్ తీసుకుంది అది, లైక్ పంపించేటప్పుడే మనం ట్యూపుల్లానే పంపివ్వాలి. ఓకే, అంటే పారెంథసిస్ లోపల పంపిస్తాం కదా, సో ట్యూపుల్లా రీడ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, ప్రింట్ఎఫ్ ట్యూపుల్ రిసీవ్డ్ నెంబర్స్. ఆ ఫ్లవర్ బ్రేసెస్లో పెడితే ఇట్ విల్ ప్రింట్ ద వాల్యూ ఇన్ దట్ వేరియబుల్, అంటే నెంబర్స్ ప్లేస్లో ఏమొచ్చిందో దాన్ని ప్రింట్ చేస్తుంది. సో నెంబర్స్ ప్లేస్లో ఏమొచ్చినట్టు 10,20 వచ్చినప్పుడు మీరు గమనిస్తే ఆ 10,20 పారెంథసిస్లో ఉన్నాయి, అంటే దట్ డినోట్స్ ఎ ట్యూపుల్. నెక్స్ట్ ఈజ్ సమ్వన్ 30. సమ్వన్ ఇక్కడ 5th స్టేట్మెంట్. సమ్వన్ ఎంత అవుతుంది, 10,20 పంపిస్తే అది 10,20 ప్రింట్ చేసి టోటల్లో ఆ 10,20ని సమ్ చేస్తుంది. ఎంత వస్తుంది, 10,20ని సమ్ చేస్తే 30 వస్తుంది. ఆ 30ని మళ్ళీ రిటర్న్ చేస్తుంది. రిటర్న్ టోటల్ అంటే రిటర్న్ 30. ఆ రిటర్న్ అయిన దాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది, అందుకని సమ్ 1 30 వచ్చింది. సమ్ 2 ఏమొచ్చింది చూడండి, సేమ్ అదే ప్రాసెస్, 1 + 2 + 3 + 4 + 5 15. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్, వేరియబుల్ లెంత్ కీవర్డ్స్ ఆర్గ్యుమెంట్స్. సో ఈసారి ఏంటంటే మనం ఆర్గ్యుమెంట్స్లో 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అండ్ అనదర్ ఈజ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్. అంటే పంపించేటప్పుడు లైన్గా పంపిస్తాం, లైక్ ఇక్కడ పోయినసారి పంపించినాం కదా నెంబర్స్ అన్నీ లైన్గా, లైక్ కీ వాల్యూ పేర్స్ ఉండవు, జస్ట్ ఇండివిజువల్ వాల్యూస్ పంపిస్తాం. దాన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. బట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఎలాగా, ఇక్కడ చూడండి, బిల్డ్ యూజర్ ప్రొఫైల్ నేమ్ సోఫియా, రోల్ డెవలపర్, ఇది పేస్ట్ చేస్తాం వేసుకోండి. ఇక్కడ చూడండి, బిల్డ్ యూజర్ ప్రొఫైల్లో నేమ్ సోఫియా, రోల్ డెవలపర్, స్టేటస్ యాక్టివ్ ఉందా. సో మనం ఆ బిల్డ్ యూజర్ ప్రొఫైల్ అనే ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ ఎలా పంపిస్తున్నాం, కీ వాల్యూ పేర్స్ లాగా పంపిస్తున్నాం. దీన్ని ఏమంటాం, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకే, కీ వాల్యూ పేర్స్ లాగా మనం ఒకవేళ ఆర్గ్యుమెంట్స్ని సెండ్ చేస్తే we call them as keyword arguments. ఇవన్నీ ఎలా స్టోర్ చేసుకుంటున్నారు చూడండి, స్టార్స్ ఆర్ యాట్రిబ్యూట్స్, ఐ మీన్ యాస్టిక్. ఒకటే పెడితేనేమో అది ట్యూపుల్లా తీసుకుంటుంది. 2 పెడితే, ఆ స్టార్స్ 2 పెడితే ఇట్ విల్ ట్రీట్ ఇట్ యాజ్ ఏ డిక్షనరీ. ఓకే, మన కీ ఏమో డిక్షనరీ కీ లాగా, మనం ఆర్గ్యుమెంట్లో ఇక్కడ నేమ్ ఉంది కదా, ఆ నేమ్ అనేది డిక్షనరీ కీ అవుతుంది. ఈ సోఫియా అనేది ఆ నేమ్కి వాల్యూ అవుతుంది. సో యాట్రిబ్యూట్స్ అనేది ఒక డిక్షనరీ లాగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్రింట్ డిక్షనరీ రిసీవ్డ్ యాట్రిబ్యూట్స్. సో సెకండ్ లైన్ ప్రింట్ చేసినప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు attributes dot items ఎక్కడనో పోయింది. attributes is not defined. ఇక్కడ attributes నాట్ డిఫైన్డ్ అని వస్తుంది, బట్ జెమినా ఎందుకు ఇలా ఇచ్చింది పీడిఎఫ్ మరి. అలా అయితే పోయినసారి కూడా మనకు నెంబర్స్ అనేది నాట్ డిఫైన్డే కదా, అలా అయితే అప్పుడు కూడా ఎర్రర్ రావాలి కదా, ఈసారి ఎందుకు వస్తుంది. మేబీ నా పైథాన్ కంపైలర్ ఇష్యూ అయి ఉండొచ్చు, ఈ వర్షన్ సపోర్ట్ చేయట్లేదు అనుకుంటా. బట్ ఇందాక రానప్పుడు నాట్ డిఫైన్డ్ అని ఇప్పుడు రావడం కూడా కరెక్ట్ కాదు. సో ఇట్స్ ఓకే, మనం పీడిఎఫ్ చూద్దాం. సో
డిక్షనరీ రిసీవ్డ్ అట్రిబ్యూట్స్. సో డిక్షనరీ రిసీవ్ అయింది, అట్రిబ్యూట్స్ ఏమేమి వచ్చినాయి, నేమ్ సోఫియా, రోల్ డెవలపర్, స్టేటస్ యాక్టివ్. సో ఫర్ కీ కామా వాల్యూ ఇన్ అట్రిబ్యూట్ డాట్ ఐటమ్స్, ఈ డాట్ ఐటమ్స్ అనేది బిల్ట్ ఇన్ ఫంక్షన్ అనమాట. అంటే లైక్ ఆ డిక్షనరీలోన ప్రతి ఒక్క కీ వాల్యూ పేరు అని అర్థం. ఒక్కొక్క ఐటమ్ అంటే ఒక్కొక్క కీ వాల్యూ పేరు. ఓకే, ఒక్క ఐటెంలో ఒక కీ దానికి సంబంధించిన వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఫర్ కీ కామా వాల్యూ ఇన్ అట్రిబ్యూట్ డాట్ ఐటమ్స్, ఫస్ట్ ఐటమ్ తీసుకుంటుంది. ఫర్ లూప్లో 1 by 1 వెళ్తుంది కదా. సో ఫస్ట్ ఐటమ్ తీసుకుంటుంది, అందులో కీ అండ్ వాల్యూ, దాన్ని కీ డాట్ అప్పర్ వాల్యూ అంటే కీని మొత్తం క్యాపిటల్ లెటర్స్లో ప్రింట్ చేస్తున్నారనమాట. అందుకని నేమ్ సోఫియా వచ్చింది. ఫర్ లూప్ ఇంకా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి డిక్షనరీలో మనం 3 పంపించినాం, నేమ్, రోల్, స్టేటస్ 3 పంపించినాం కదా. ఫర్ లూప్ ఎప్పటి వరకు రన్ అవుతుంది, మనం పంపించిన ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయిపోయే వరకు రన్ అవుతుంది. సో 3 ఉన్నాయి. ఫస్ట్ వన్ ప్రింట్ అయింది, నేమ్ సోఫియా. దాని తర్వాత రోల్ ప్రింట్ అయింది, రోల్ డెవలపర్. నెక్స్ట్ ఏంటి, స్టేటస్ ప్రింట్ అయింది, స్టేటస్ ఏమని ప్రింట్ అయింది, యాక్టివ్ అని ప్రింట్ అయింది. సో నెక్స్ట్ ఈజ్ ఇవి 3 కలిపితే ఎలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నాన్ డిఫాల్ట్ పారామీటర్స్ షుడ్ బి ఆల్వేస్ ఫాలోడ్ బై డిఫాల్ట్ పారామీటర్స్. అందుకని సో ఇక్కడ ఫస్ట్ నాన్ డిఫాల్ట్ పారామీటర్ ఉంది, దాని తర్వాతే ఒక డిఫాల్ట్ పారామీటర్ ఉంది, అండ్ నెక్స్ట్ ఈజ్ ఒక ఆర్క్స్, అండ్ నెక్స్ట్ ఈజ్ క్వార్క్స్. సింగిల్ స్టార్ ఉంటే ట్యూపుల్లా తీసుకుంటుంది, అండ్ డబుల్ స్టార్ ఉంటే డిక్షనరీలా తీసుకుంటుంది. సో మనం ఇప్పుడు అన్నీ పంపిస్తున్నాం. ఈ ఫంక్షన్ పేరు కాంప్లెక్స్ ఫంక్షన్. సో ఫస్ట్ ఒక స్ట్రింగ్ పంపిస్తున్నాం, రిక్వైర్ 1, ఓవర్ రైడ్ 100, 200, డీబగ్ ఈక్వల్ టు ట్రూ, ఈఎన్వి ఈక్వల్ టు ప్రొడక్ట్. సో ఇప్పుడు ఏవి ఎలా సేవ్ అవుతాయి చూద్దాం. సో ఇప్పుడు ఈ రిక్వైర్డ్లో ఏం స్టోర్ అవుతుంది, ఫస్ట్ స్ట్రింగ్ స్టోర్ అవుతుంది. ఓకే, సో మనం ఈ ఫస్ట్ REQ1 అని పంపిస్తున్నామా, అది ఎందులో స్టోర్ అవుతుంది, ఈ REQPలో స్టోర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆర్గ్యుమెంట్. దాని తర్వాత ఓవర్ రైడ్ ఎందులో స్టోర్ అవుతుంది, ఈ _p ఉందా డిఫాల్ట్ అని, ఆ డిఫాల్ట్ని ఇది ఓవర్ రైడ్ చేస్తూ ఉంది. ఒకవేళ నేను ఇక్కడ ఈ ఓవర్ రైడ్ పంపించలేదు అనుకోండి, డిఫాల్ట్ వాల్యూనే ఉంటుంది. బట్ పంపిస్తున్నాను కాబట్టి ఆ డిఫాల్ట్ తీసేసి కొత్తగా ఈ ఓవర్ రైడ్ పెట్టుకుంటుంది. నెక్స్ట్ ఏంటి, ఆర్క్స్. ట్యూపుల్ వచ్చిందండి, సో 100, 20ని ట్యూపుల్లా తీసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే ట్యూపుల్లో సేమ్ డేటా టైప్ ఉంటుంది. ఓకే, అది లిస్ట్ లాగా అన్ని డేటా టైప్స్ని అలో చేయదన్నమాట, సేమ్ డేటా టైప్. సో నెక్స్ట్ ఈజ్ క్వార్క్స్ అంటే కీ వాల్యూ పేర్స్. ఈ డీబగ్ ఈక్వల్ టు ట్రూ ఒక కీ వాల్యూ అవుతుంది, అండ్ ఈఎన్వి ఈక్వల్ టు ప్రొడ్ ఇది కూడా ఇంకో కీ వాల్యూ పేరు అవుతుంది. సో ఇప్పుడు అందుకని డిఫాల్ట్ అంటే ఏం ప్రింట్ అయింది, ఓవర్ రైడ్ ప్రింట్ అయింది, ఆర్క్స్ అంటే 100, 200, అండ్ క్వార్క్స్ అంటే డీబగ్ ట్రూ, ఈఎన్వి ప్రొడ్ ప్రింట్ అయినాయి అనమాట. సో నెక్స్ట్ ఏంటి, వేరియబుల్ స్కోప్ అండ్ LEGP రూల్. లైక్ అంటే ఏ వేరియబుల్ని ఎక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు, అది రూల్ అనమాట. సో ఇక్కడ చూడండి, పైథాన్లో ఒక వేరియబుల్ నేమ్ వెతకడం అనేది ఎలా ఉంటుందంటే ఒక రూల్ ప్రకారం ఉంటుంది. ఆ రూల్ పేరు ఏంటి, LEGP సీక్వెన్స్ అనమాట. లోకల్ టు ఎన్క్లోజింగ్, దాని తర్వాత గ్లోబల్, దాని తర్వాత బిల్టిన్. సో ఫస్ట్ ఒక వేరియబుల్ని వెతకాలంటే ఫస్ట్ అది లోకల్ స్పేస్లో వెతుకుతుంది, దాని తర్వాత అది ఏ ఫంక్షన్ లోపల ఉందో దానిలో వెతుకుతుంది, దాని తర్వాత గ్లోబల్ స్పేస్లో అంటే ఆ ప్రోగ్రామ్ మొత్తంలో వెతుకుతుంది, దాని తర్వాత బిల్టిన్లో ఉందా అని వెతుకుతుంది. ఓకే, సో ఈ గ్లోబల్ కీవర్డ్ గురించి ఉంది. ఫస్ట్ గ్లోబల్ కీవర్డ్ ఎనేబుల్స్ మాడిఫైయింగ్ గ్లోబల్ స్కోప్ వేరియబుల్ విత్ ఇన్ ఎ లోకల్ ఫంక్షన్ స్కోప్. అంటే నువ్వు బయట అసలు లైక్ ఏ ఫంక్షన్ లోపల కూడా రాయకుండా బయట మెయిన్ లైక్ స్టార్టింగ్లోనే కాదు, ఏ ఫంక్షన్లో కాకుండా అసలు అవుట్ సైడ్ ఆఫ్ ఎనీ ఫంక్షన్ రాసినావు, ఒక వేరియబుల్ రాసినావు, దాన్ని నువ్వు గ్లోబల్ అని డిక్లేర్ చేస్తే నువ్వు ఏ ఫంక్షన్ లోపలికి పోయినా సరే బయట ఉన్న దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నువ్వు బయట ఉన్న దాన్ని చేంజ్ చేయాలంటే నార్మల్గా దాన్ని చేంజ్ చేసే లైన్ కూడా బయటనే రాయాలి.
కానీ నువ్వు ఈ గ్లోబల్ కీవర్డ్ యూజ్ చేస్తే బయట ఉన్న ఒక వేరియబుల్ వాల్యూని నువ్వు వేరే ఫంక్షన్ లోపలికి వెళ్ళి కూడా చేంజ్ చేయొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. సో కౌంటర్ ఈక్వల్ టు 0 అని ఇక్కడ డిక్లేర్ చేసింది. డిఫైన్ ఇంక్రిమెంట్ ఇది ఒక ఫంక్షన్, దీని లోపల ఏం చేస్తున్నారు, గ్లోబల్ కౌంటర్ చేశాడమ్మా డిక్లరేషన్. అంటే నేను ముందే ఒక వేరియబుల్ రాశాను కౌంటర్ అని, మొత్తం ప్రోగ్రామ్లో ఉంటుంది చూడు, దాన్ని తీసుకో, దాన్నే చేంజ్ అయ్యి అని అర్థం. సో కౌంటర్ ప్లస్ ఈక్వల్ టు 1 అంటే కౌంటర్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఈజ్ ప్రింట్ఎఫ్ ఇన్సైడ్ ఇంక్రిమెంట్. సో దాన్ని ఇంక్రిమెంట్ చేసి దాని వాల్యూ ప్రింట్ చేస్తుంది. సో ఫస్ట్ ఒకసారి పిలిచినప్పుడు ఇంక్రిమెంట్ అని ఒకసారి పిలిస్తే ఏమైంది చూడండి, ఇంక్రిమెంట్ అని పిలిస్తే ఈ డిఫైన్ ఇంక్రిమెంట్ దగ్గరికి వెళ్తుంది. కౌంటర్ ప్లస్ ఈక్వల్ టు 1. సో ఫస్ట్ టైం ఆల్రెడీ ఫస్ట్ 0 ఉండే, ఫస్ట్ టైం పిలిచినప్పుడు కౌంటర్ ఏమవుతుంది, 1 అవుతుంది. అందుకని ఇన్సైడ్ ఇంక్రిమెంట్ కౌంటర్ ఈక్వల్ టు 1. ఓకే, మళ్ళీ సెకండ్ టైం పిలిచింది. సో ఇది నువ్వేమన్నా గ్లోబల్ కౌంటర్ అన్నావు అంటే ఒకసారి చేంజ్ అయిందంటే దాని వాల్యూ అలానే ఉంటుంది. సో ఇందాక నువ్వు ఏం చేసినావు, కౌంటర్ని +1 చేసినావు అంటే ఇప్పుడు కౌంటర్లో ఏమున్నట్టు 1 ఉన్నట్టు. నువ్వు మళ్ళీ సెకండ్ టైం పిలుస్తున్నావు కౌంటర్ ప్లస్ ఈక్వల్ టు 1 అని. సో అప్పుడు ఏమవుతుంది, ప్రింట్ఎఫ్లో ఇన్సైడ్ ఇంక్రిమెంట్ కౌంటర్ ఈక్వల్ టు 2 అని ప్రింట్ అవుతుంది. ఓకే, నువ్వు 2 టైమ్స్ కాల్ చేసినావు అండ్ 2 టైమ్స్ కౌంటర్ వాల్యూ ఇంక్రీజ్ అయింది. బయట రాసిన కౌంటర్ వాల్యూ ఒక ఫంక్షన్ లోపల ఇంక్రీజ్ అయింది. బికాస్ ఇన్ దట్ ఫంక్షన్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ విత్ కీవర్డ్ కాల్డ్ గ్లోబల్. నెక్స్ట్ ఏముంది, మళ్ళీ ఒక గ్లోబల్ స్పేస్లో ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాశాడు. ఇన్ గ్లోబల్ స్కోప్ కౌంటర్ ఈక్వల్ టు కౌంటర్. సో ఇక్కడ ఏం ఇంక్రిమెంట్ చేయట్లేదు, జస్ట్ కౌంటర్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాడు. ఇంతకుముందు ఏమైంది, 2 టైమ్స్ పిలిచినాం కాబట్టి కౌంటర్ వాల్యూ 2 అయింది. అందుకని మళ్ళీ లాస్ట్ టైం ప్రింట్ చేసినప్పుడు కూడా కౌంటర్ వాల్యూ ఏముందో అదే ప్రింట్ చేస్తుంది, 2 ప్రింట్ చేస్తుంది. ఫంక్షన్ లోపల ఒకటి, ఫంక్షన్ బయట ప్రింట్ చేయదు గ్లోబల్ ఉంటే. ఎక్కడికి వెళ్ళినా ఆ కౌంటర్ చేంజ్ అయిన ప్రతిసారి అది పర్మనెంట్ అయిపోతుంది. ఓకే, చేంజ్ అయిన వాల్యూని నెక్స్ట్ టైం యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఈజ్ ఎన్క్లోజింగ్ స్కోప్ అండ్ నాన్ లోకల్ కీవర్డ్. ఇది ఎప్పుడు వస్తుందంటే ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ రాసినాం, ఎట్లా అంటే ఇది పేరెంట్ ఫంక్షన్ అనుకోండి, లైక్ ఈ చిన్న ఫంక్షన్ ఈ పెద్ద ఫంక్షన్ లోపల ఉందనుకోండి. ఈ పెద్ద పేరెంట్ ఫంక్షన్ లోపల ఉన్న వేరియబుల్ని ఈ చిన్న ఫంక్షన్ లోపల యాక్సెస్ చేసుకోవడానికి we use the keyword non-local. సో ఇక్కడ సేమ్ అదే ఎగ్జాంపుల్ కౌంట్ ఈక్వల్ టు 10. మళ్ళీ ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్, ఒకటేమో అవుటర్ కౌంటర్ పైంది, లోపలదేమో ఇన్నర్ స్టెప్. సో ఇన్నర్ స్టెప్లో ఏమని డిక్లేర్ చేశారు, కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 5. నాన్ లోకల్ కౌంట్ అంటే ఇది నేను నెస్టెడ్ ఫంక్షన్ ఎందులో ఉందో, లైక్ నేను ఏ ఫంక్షన్ లోపల ఉన్నానో ఆ ఫంక్షన్లో లైక్ ఈ కౌంటర్ వేరియబుల్ ఉంటుంది, వెతుక్కోపో అన్నట్టు. సో కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 5. పైనేమో డిక్లేర్ చేసింది కదా కౌంట్ ఈక్వల్ టు 10 అని. ఇప్పుడు కిందికి వచ్చేసరికి కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 5 అంటున్నాడు. అంటే ఆ కౌంట్ వాల్యూ 10 + 5 15 అయినట్టు. సో అందుకని ప్రింట్ చేసినప్పుడు చూడండి ఏమొచ్చింది, ఇన్నర్ అప్డేటెడ్ కౌంట్ 15 అని వచ్చింది. దాని తర్వాత ఓకే ఇన్నర్ స్టెప్ పిలిచినప్పుడు ఇదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత ప్రింట్ఎఫ్లో ఏముంది, అవుటర్ ఫైనల్ కౌంట్ మళ్ళీ 15 వచ్చింది. ఎందుకు, నువ్వు ఫస్ట్ దాన్ని చేంజ్ చేసినావు కదా, నాన్ లోకల్ కీవర్డ్ యూజ్ చేసి నువ్వు దాన్ని చేంజ్ చేసినావు కాబట్టి నువ్వు ఫంక్షన్ నెస్టెడ్ ఫంక్షన్ బయట ప్రింట్ చేసినా సరే నీకు అదే వాల్యూ వస్తుంది. సేమ్ లైక్ గ్లోబల్, బట్ హియర్ వీ హ్యావ్ 2 ఫంక్షన్స్, నెస్టెడ్ ఫంక్షన్స్. దట్స్ వై మనం ఇక్కడ ఏం వాడాలి, నాన్ లోకల్ కీవర్డ్ వాడాలి. అండ్ నెక్స్ట్ ఈజ్ ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అండ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్. ఇది ఏంటంటే ఒక వేరియబుల్కి ఒక ఫంక్షన్ అసైన్ చేసేయచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే రిటర్న్లో ఒక ఫంక్షన్ని రిటర్న్ పంపించవచ్చు. ఇప్పటివరకు మనం రిటర్న్లో వేరియబుల్స్ని రిటర్న్ పంపించేది చూసినాం కానీ ఫంక్షన్ రిటర్న్ పంపించేది చూడలేదు. సో దట్స్ హియర్. ఈ కోడ్ చూసి అర్థం చేసుకుందాం మనం.
సో యూ కెన్ సీ హియర్ మనకి ఇక్కడ ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, 2 ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫంక్షన్ ఏంటి, డిఫైన్ షౌట్ టెక్స్ట్. అంటే దీని లోపలికి ఒక టెక్స్ట్ పంపిస్తే అది ఏం రిటర్న్ చేస్తుంది, ఆ టెక్స్ట్ని మొత్తం అప్పర్లోకి మార్చేసి లాస్ట్లో ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ యాడ్ చేసి పంపిస్తుంది. నెక్స్ట్ ఏముంది, ఎల్ ఈక్వల్ టు షౌట్. ఎల్ అనేది ఒక వేరియబుల్, ఆ వేరియబుల్కి ఏం అసైన్ చేస్తున్నారు, ఫంక్షన్ అసైన్ చేస్తున్నారు. లైక్ పిలవట్లేదు, పిలిస్తే ఆ పారెంథసిస్ ఉంటాయి, జస్ట్ అసైన్ చేస్తున్నారు, అందుకని ఎల్ ఈక్వల్ టు షౌట్. నెక్స్ట్ ఏముంది, ప్రింట్ ఎల్ ఆఫ్ హలో వరల్డ్. సో మీరు చూస్తే ఎల్ అనేది ఒక వేరియబుల్, కానీ ఆ వేరియబుల్కి పారామీటర్స్ పంపిస్తున్నారు, ఫంక్షన్కి పంపించట్లేదు, ఫంక్షన్ అసైన్ చేసిన వేరియబుల్కి పంపిస్తున్నారు. సో అలా చేస్తే ఏమవుతుంది, సింపుల్, ఆ వేరియబుల్ ఉందా, ఆ వేరియబుల్కి సంబంధించిన ఫంక్షన్లోకి పారామీటర్స్ వెళ్ళిపోతాయి అంతే. సో అప్పుడు షౌట్ లోపలికి హలో వరల్డ్ వెళ్తుంది, మీకు హలో వరల్డ్ క్యాపిటల్స్లో ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఒక ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్లా పంపించాలి. ఇక్కడ డిఫైన్ అప్లై ఫంక్షన్ ఉందా, దీని లోపలికి ఏమొస్తున్నాయంటే పారామీటర్స్, ఫంక్షన్ ఇంకా వాల్యూ. సో దీని నుంచి ఏం రిటర్న్ చేస్తున్నారు, ఫంక్షన్ ఆఫ్ వాల్యూ రిటర్న్ చేస్తున్నారు. దీనికి పంపించడమే ఆర్గ్యుమెంట్స్ లాగా ఫంక్షన్ ఇంకా ఒక వాల్యూని పంపిస్తున్నారంట. దీనికే రిటర్న్ ఏంది, ఆ ఫంక్షన్లో ఆ వాల్యూని పెట్టి ఏదైతే వస్తుందో దాన్ని రిటర్న్ పంపిస్తున్నారు. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇక్కడ చూడండి, ప్రింట్ అప్లై ఫంక్షన్ షౌట్ కామా పైథాన్ ఈజ్ ఆసమ్. సో అప్లై ఫంక్షన్ అనేది ఒక డిక్లేర్డ్ ఫంక్షన్, అవునా. దీనికి పారామీటర్స్ ఏమేమి ఉన్నాయి, ఫంక్షన్ ఇంకా వాల్యూ, అవునా. ఫంక్షన్ అనేది నిజంగా ఒక ఫంక్షన్, వాల్యూ అనేది ఒక వాల్యూ. సో ఫంక్షన్ అంటే ఒక ఫంక్షనే పంపించాలి కదా మళ్ళీ పారామీటర్స్ లాగా, ఐ మీన్ ఆర్గ్యుమెంట్స్. సో నేను ఆర్గ్యుమెంట్స్లో ఏం పంపిస్తున్నా, షౌట్ని నేను ఆల్రెడీ డిక్లేర్ చేశాను పైన. షౌట్ అని ఒక ఫంక్షన్ని పారామీటర్లో పంపిస్తున్నా, అండ్ వాల్యూ ఏమని పంపిస్తున్నా, పైథాన్ ఈజ్ ఆసమ్ అని పంపిస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఆ రిటర్న్లో ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ వాల్యూ అని ఉందా, అక్కడ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఏమని కాల్ చేస్తుంది, షౌట్ ఆఫ్ ఒక ఈ స్ట్రింగ్ పంపిస్తుంది, పైథాన్ ఈజ్ ఆసమ్ అని పంపిస్తుంది. అప్పుడు ఆ షౌట్ లోపలికి ఈ వాల్యూ వెళ్ళి ఆ షౌట్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కంట్రోల్. సో ఇక్కడ చూడండి, ఈ ప్రింట్ ఎల్ ఆఫ్ హలో వరల్డ్ అనేది ఒక వేరియబుల్కి మనం పారామీటర్స్ పంపించినాం, ఐ మీన్ ఆర్గ్యుమెంట్స్ పంపించినాం. ఈ పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ సచ్ ఏ కన్ఫ్యూజింగ్, ఎలాంటి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను నేను కూడా ఎన్నిసార్లు అనుకున్నా సరే. పారామీటర్స్ ఆల్రెడీ అక్కడ రాసినవి, ఆర్గ్యుమెంట్స్ మనం పంపించే. సో ఇక్కడ ఎల్ హలో వరల్డ్ అనేది ఆర్గ్యుమెంట్, ఎల్ అనేది ఒక వేరియబుల్కి అసైన్ అయి ఉన్న ఫంక్షన్లోకి మనం ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నాం. సో నెక్స్ట్ ఈజ్ ఒక ఫంక్షన్కి ఒక ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్గా పంపిస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, షౌట్ పైథాన్ ఈజ్ ఆసమ్ ఉంది కదా, సో షౌట్ దగ్గరికి వెళ్తుంది, వెళ్ళేసి ఆ టెక్స్ట్లో పైథాన్ ఈజ్ ఆసమ్ అంటుంది. అది ఏం చేస్తుంది, పైథాన్ ఈజ్ ఆసమ్ని క్యాపిటల్స్లోకి మార్చి లాస్ట్కి ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టేసి పంపిస్తుంది. పంపించిందని ఇది మొత్తం ఎందుకు ఉంది, ప్రింట్ స్టేట్మెంట్లో ఉంది. సో వచ్చిన రిటర్న్ వాల్యూని మొత్తాన్ని ప్రింట్ చేస్తుంది. ఓకే, లైక్ ఫంక్షన్స్ ఎలా అంటే ఫస్ట్ టైం చూస్తే ఏంట్రా బాబు అక్కడిక్కడ తీసుకెళ్తున్నారు, అక్కడిక్కడ తిప్పుతున్నారు అనుకుంటారు, బట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఈజ్ లాంబ్డా విత్ మ్యాప్ అండ్ ఫిల్టర్. సో మ్యాప్కి ఫిల్టర్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫిల్టర్ అంటే ఒక కండిషన్ ఇచ్చి అది ట్రూ అయితేనే అది తీసుకుంటుంది, యాక్సెప్ట్ చేస్తుంది ఆ వాల్యూని. మ్యాప్ అంటే ప్రతి ఫంక్షన్ని, ఐ మీన్ ప్రతి వేరియబుల్ వాల్యూని చేంజ్ చేసి కొత్త లిస్టులా తయారు చేస్తుంది.
సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ల్యాండా అనేది ల్యాండా అనేది ఒక కీవర్డ్ అనమాట. సో దానివల్ల ఏంటి, ఒకటే లైన్లో మనం ఒక ఫంక్షన్ రాసేయచ్చు. మళ్ళీ దానికి అసలు ఆ పేరు పెట్టాల్సిన అవసరం లేదు, పారామీటర్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, డిఫైన్ కీవర్డ్ డిఎఫ్, ఆ కీవర్డ్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ల్యాండా అని పెట్టు, అదొక 1 లైన్ ఫంక్షన్ అని ఆ కంపైలర్ అర్థం చేసుకుంటుంది. సో ఇక్కడ నెంబర్స్ అని 1 to 8 ఒక లిస్ట్ ఇచ్చినాం, నెంబర్స్ లిస్ట్ ఇచ్చినాం. సో నెక్స్ట్ ఏంటి, ఆడ్స్ ఈక్వల్ టు, ఆడ్ నెంబర్కి లైక్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఆడ్ నెంబర్స్ అనేవి 2తో డివైడ్ అవ్వవు. సో అదే కండిషన్ ఇస్తున్నాం ఇక్కడ. లిస్ట్ ఆఫ్ అంటే వచ్చిన నెంబర్స్ని లిస్ట్ చేయి, ఫిల్టర్ ఏమేమి తీసుకోవాలి, నువ్వు ఏ నెంబర్స్ని తీసుకోవాలి. ల్యాండాలో ఒక ఫంక్షన్ ల్యాండా ఎక్స్ అంటే ల్యాండాకి ఒక నెంబర్ పంపిస్తున్నా, x% 2 ≠ 0 అంటే ఆ నెంబర్ అనేది 2తో డివైడ్ అవ్వకూడదు. ఒకవేళ అది 2తో డివైడ్ అవ్వకపోతే అది ట్రూ అని పంపిస్తుంది. ట్రూ అని వస్తే ఆ ఫిల్టర్ ఏం చేస్తుంది, ఆ ట్రూ అని వచ్చిన నెంబర్ని లిస్ట్లోకి జాయిన్ చేస్తుంది. సపోజ్ 1 ఉంది, 1% 2 0 కాదు అంటే ట్రూ వస్తుంది. ట్రూ వచ్చినప్పుడు ఆ లిస్ట్ లోపలికి 1 జాయిన్ చేస్తుంది. అలాగే 3% 2 ≠ 0 లిస్ట్లోకి ఆల్రెడీ 1 ఉంది, ఇప్పుడు 3 యాడ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే 5 యాడ్ అవుతుంది, దాని తర్వాత 7 యాడ్ అవుతుంది. అందుకని ఇక్కడ చూడండి, ఆడ్స్ని ప్రింట్ చేసినప్పుడు ప్రింట్ ఆడ్ నెంబర్స్ ఆడ్స్ అని ఉంది కదా. సో ఆడ్స్ని ప్రింట్ చేసినప్పుడు 1 3 5 7 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏంటి, క్యూబ్స్, లైక్ ప్రతి నెంబర్కి క్యూబ్ అనమాట. ప్రతి లైక్ ఇది ఒక ఫర్ లూప్ లాగా ప్రతి నెంబర్ని మ్యాప్ చేస్తుంది. దీని ఒక నెంబర్ తీసుకొని దాని కరెస్పాండింగ్ వాల్యూకి మ్యాచ్ చేస్తుంది. సో లిస్ట్ చేయొచ్చిన నెంబర్స్ అని. మ్యాప్ అంటే ఒక నెంబర్కి దానికి సంబంధించిన వాల్యూ యూటిలైజ్ చేయ అన్నట్టు. సో ల్యాండా ఎక్స్, ల్యాండా అంటే ఇది ఒక ఇన్లైన్ ఫంక్షన్. నేను పంపిస్తున్న వేరియబుల్ ఎక్స్ పవర్ 2 స్టార్స్ పెడితే పవర్ అని అర్థం. 3 అంటే నేను ఒక నెంబర్ పంపిస్తున్నా, ఆ నెంబర్ క్యూబ్ అనమాట. ఆడ్స్, సో ఆడ్స్ ఆల్రెడీ మనకి ఇక్కడ లిస్ట్ వచ్చింది కదా, ఆడ్స్ అదే ఆడ్ నెంబర్స్ అన్నీ వచ్చినాయి కదా, ఆ నెంబర్స్కి నేను క్యూబ్స్ చేయాలనుకుంటున్నాను. మీరు ఏ లిస్ట్ని అయితే చేంజ్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని లాస్ట్కి ఇవ్వాలన్నమాట. పైన కూడా మనం ఆడ్స్లో నెంబర్స్ ఇచ్చినాం, ఆ నెంబర్స్ నుంచి మనం ఆడ్ నెంబర్స్ని ఫిల్టర్ చేసినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, నెక్స్ట్ ఆ ఆడ్ నెంబర్స్కి ఒక క్యూబ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అందుకని లాస్ట్కి మీరు అసలు ఏ లిస్ట్ పైన ఈ ఫంక్షన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో అని ఇవ్వాలి. అప్పుడు అది ఏం చేస్తుంది, ఆ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క వాల్యూని తీసుకొని దానికి సంబంధించినట్టు క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఆడ్స్లో ఉన్న ప్రతి ఒక్క నెంబర్ని తీసుకొని దానికి క్యూబ్ చేసి లిస్ట్లో జాయిన్ చేస్తుంది. సో 1 cube 1, 3 cube 27, 5 cube 125 అండ్ 7 cube 343. ఓకే, ఇలా ఫిల్టర్కి మ్యాప్కి డిఫరెన్స్ అనమాట. ఫిల్టర్ నీడ్స్ ట్రూ ఉంటేనే అది ఇంక్లూడ్ చేస్తుంది. మ్యాప్ అంటే ఒక నెంబర్ తీసుకొని లైక్ ఒక స్ట్రింగ్ తీసుకొని ఏదో ఒక వాల్యూ తీసుకొని దాన్ని చేంజ్ చేసి కొత్త లిస్ట్లో జాయిన్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ డెకరేటర్స్ ఇప్పుడు వద్దు. లైక్ నా సజెషన్ ఏంటంటే మీరు ఈ ఫంక్షన్స్ పైన కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, నేను పెట్టిన క్వశ్చన్స్ అన్నా సరే అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను డెకరేటర్స్ గురించి చెప్తాను. లైక్ ఇట్ ఈస్ కొంచెం డీప్ కాన్సెప్ట్. ఫంక్షన్స్ లానే ఉంటుంది సేమ్ ఫంక్షన్స్, ఒక దాని నుంచి ఇంకో దాని నుంచి మళ్ళీ ఇంకోటి ఫంక్షన్స్ అక్కడిక్కడ జరుగుతాయి అన్నమాట. సో ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే బెటర్. ఇది నేర్చుకుంటే డెకరేటర్స్ కొంచెం ఈజీ అవుతుంది, లేకపోతే చాలా కన్ఫ్యూజ్ అవుతాం మొత్తం ఒకటేసారి నేర్చుకుంటే. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టుంది, అర్థమైనట్టుంది. సో తెలిసిందే కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్, బాయ్.